హాయ్ అండి. హలో. నమస్తే. ఇవాళ ప్రధానంగా నిన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ అయిన తర్వాత మనం చూసాం 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా అందరూ గూడా షాక్‌కి గురయ్యారు. ఒకానొక దశలో కొన్ని సోషల్ మీడియాలో గూడా ఒక వేదిక మీద పవన్ గారు, సీఎం చంద్రబాబు ఉన్న సందర్భంగా వెనక నుంచి ఎవరో ఆయన సంబంధించి వ్యక్తిగత పిఏనో ఇట్లా ఎవరో దగ్గరకొచ్చి చెప్తున్నట్లు, వాళ్ళిద్దరూ గూడా షాక్ అయినట్లు ఇట్లా రకరకాలుగా బయట వీడియోలు హల్చల్ అవుతున్నాయి. సరే, ఓకే, రైట్. ఎందుకంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు గాని, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అని చెప్పి కూడా రకరకాలుగా కామెంట్స్ పెట్టుకుంటున్నారు, వస్తూ ఉన్నాయి. ఆహ్, అక్కడ కూడా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే వ్యాపారం. డబ్బులు పెట్టుబడి పెట్టినారు. కు వ్యాపారం చేయడానికి డబ్బులు పెట్టుబడి పెట్టినారు. అందులో కోట్లు సంపాదించుకుంటున్నారు. అంతే తప్ప అక్కడ సేవా మార్గం సేవ చేసే పరిస్థితి అక్కడ లేదు గదా! కాబట్టి ఆ సందర్భంగా చేసే సందర్భంలో వాళ్ళు వ్యాపారం చేసుకునే సందర్భంలో రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. రియల్ ఎస్టేట్ కూడా పెట్టుబడి పెడతారు. వ్యాపారం చేసి రూ. 10 సంపాదించుకుంటారు. అట్లా సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలు, డైరెక్టర్లు ఇలాంటి ఎవరైనా సరే వీళ్ళు పెట్టుబడి పెడతారు. ప్రజల నుంచి వచ్చే సంపాదనని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు, తీసుకుంటారు. అందులో భాగంగానే వీళ్ళు సినిమా హీరోలు లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్న పెద్దలు ఎవరు కూడా భారత్, పాకిస్తాన్‌లో పోయి అక్కడ యుద్ధం చేయలేదు గదా! వాళ్ళని ఎందుకు అంత ప్రియారిటీ ఇయ్యాల్సిన అవసరం ఏముంటుంది? లేదంటే వాళ్ళేమైనా సేవాభావంతో ఏదైనా ప్రజలకి సేవ చేస్తుంటే మనం అయ్యో! వాళ్ళు ఇంత సేవ చేశారు గదా! మనం వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళు అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ వాళ్ళు చేసేదే వ్యాపారం అనుకున్నప్పుడు, చట్టంలో తప్పు చేసినప్పుడు చట్టానికి ఎవరు అతీతులు కాదు అనంటూ గూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనేది దారితీసింది. రేవంత్ రెడ్డి మాట్లాడింది వాస్తవమే. మరి అంటే ఇందులో కించపరిచేది ఏమి ఉండదండి. కించపరిచేది ఎక్కడా గూడా అక్కడ లేదు. కించపరిచేది ఏంటంటే ఏమంటే ఆహ్, ఆయన ఉన్నది వాస్తవం మాట్లాడారు అక్కడ చాలా క్లారిటీగా. సో, అల్లు అర్జున్ విషయంలో జరిగింది అరెస్టు. దాని తర్వాత ఆయన పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. దాని తర్వాత నాంపల్లి కోర్టుకి తరలించారు. దాని తర్వాత 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. రాత్రి 10, 10:30 వరకు కూడా ఇంత లోపల సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయనకు కండిషన్ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కాగితాలు రాలేదని చెప్పి ఆయన్ని అల్లు అర్జున్ రాత్రంతా అక్కడే పెట్టారు. జైల్‌లో, చెంచల్గూడ జైల్‌లో. ఇవాళ తెల్లవారితో 6 గంటలకో ఏమో 6:30 కాడ వదిలిపెట్టారు. కాగితాలు అవన్నీ వచ్చిన తర్వాత ప్రాసెస్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సరే, అది నెక్స్ట్ చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళాలో అవంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇవాళ ఉదయం నుంచి కూడా 6, 6:30 నుంచి కూడా 7 గంటలకు ఇంటికొచ్చిన తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అల్లు అర్జున్ కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. సరే, జరిగిపోయింది. నేను ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాను. గతంలోనూ ఉన్నాను. ఇప్పుడేదో అరెస్ట్ అయినానని చెప్పి అండగా ఉంటానని నేను చెప్పట్లేదు అని ఆయన చెప్పాల్సిందంతా కూడా మీడియాకు చెప్పారు. క్షమాపణలు చెప్పారు. అదేవిధంగా అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి. చట్ట ప్రకారం నేను ఫైట్ చేస్తాను దీనంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంటే నిన్న ఉదయం నుంచి ఆయన అరెస్ట్ అయిన తర్వాత, అరెస్ట్ జరుగుతా ఉంది అని తెలిసిన తర్వాత నుంచి కూడా రాత్రి వరకు ఒక్కరంటే ఒక్కరు రాలేదు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా ఉన్నారో మీరు గుర్తించొచ్చు. కోట్ల రూపాయలు అంటే అల్లు అర్జున్ నటిస్తే కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి ప్రొడ్యూసర్లు గానీ, డైరెక్టర్లు గానీ, లేదా రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నిన్నెవరూ కూడా చూడడానికి అక్కడికి రాలేదు. ఇవాళ మాత్రం అయ్యో! మీలాంటి వాళ్ళకి ఇలాంటి జరిగిందా? మిమ్మల్ని అరెస్ట్ చేసుండకూడదు. ఇది కక్ష సాధింపే. ఇట్లా రకరకాలుగా పరామర్శల పేరుతో అల్లు అర్జున్ దగ్గరికి రావడము, ఆయన్ని పరామర్శించడము, దాని తర్వాత ప్రభుత్వ పెద్దలను లేదంటే ఏదో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళక్కడ కామెంట్స్ చెప్పేసి మేమంతా మీకు అండగా ఉన్నాం. మీరు అధైర్యపడొద్దు. మరి నిన్న ఉదయం నుంచి ఎక్కడ పోయినారండి మీరంతా? అండగా ఒక్కరంటే ఒక్కరు పోలేదు ఆయన దగ్గరికి. ఎవరు పరామర్శించలేదు. ఎవరు ప్రభుత్వ పెద్దలతో కూడా బహుశా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే దానికి సంబంధించి చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు గదా! అంటే ఆ కేసులకు సంబంధించి వివరాలన్నీ నాకు తెలుసు. ఎందుకంటే హోంశాఖకు సంబంధించి కూడా నా చేతుల్లోనే ఉంది. ఎవరు కూడా ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం లేదు. చట్ట ప్రకారం పూర్తి స్వేచ్ఛ పోలీసులకు, తెలంగాణ పోలీసులకు ఇచ్చాను కాబట్టే చాలా అంశాల్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. అంతే తప్ప ఇందులో దురుద్దేశం ఏదీ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ మీకందరికంటే నాకు చాలా దగ్గర. వాళ్ళ మామగారు మా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
వాళ్ళ మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సంబంధించినటువంటి వ్యక్తి అల్లుడు అల్లు అర్జున్. మరి ఆయన్ని మేము ఎందుకు అరెస్ట్ చేసుకుంటాము? చట్ట ప్రకారం పొరపాటు జరిగింది, తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును దర్యాప్తులో భాగంగా పోలీసులు నిర్ధారణ చేశారు కాబట్టి ఆయన పనిష్ చేయాల్సి వచ్చింది, అంతే తప్ప ఇందులో ఎక్కడ కూడా దురుద్దేశం లేదంటూ కూడా చాలా క్లారిటీగా సీఎం గారు చెప్పడం జరిగింది. అన్ని చెప్పిన తర్వాత మళ్ళా దాన్ని రాజకీయాలు చేయడం, రకరకాలుగా కామెంట్స్ చేయడం, ఇలాంటి ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన వాళ్ళ ఇంటి వద్ద ఎవరైనా మీరు ఎవరు మా ఇంట్లోకి రాబాకండి అని చెప్తా అన్నా కూడా వాళ్ళందరూ ఇంకా ఆయన ఇంకొన్ని కేసులు వీళ్ళ దగ్గరుండి ఇంకొన్ని కేసుల్లో ఆయన ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఉదయం నుంచి ఆయన వాళ్ళ అల్లు అర్జున్ ఇంటి వద్ద చూస్తామంటే హడావుడి ఆ విధంగా ఉంది. డైరెక్టర్లు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు, లేదంటే రకరకాల సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్దలు వాళ్ళంతా కూడా వచ్చి ఆయన్ని ఓదార్చి మేమున్నాం. నిన్నంతా ఎవరూ లేరు, ఒక్కరు పట్టించుకోలేదు, ఒక్కరు ఖండన చేయలేదు, ఒక్కరిపై ఆయన పరామర్శించలేదు, రాత్రంతా జైల్లో ఉన్నాడు. మరి ఆ సందర్భం ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ మాత్రం మేమంతా మీకు అండగా ఉన్నాం. ఎందుకు అంటే అల్లు అర్జున్ ఇప్పుడు పోయి మనం పరామర్శించకపోతే రాబోయే సినిమాల్లో ఒకవేళ మనం తీయాలనుకున్నా కూడా ఆయన మనం నుంచి యాక్సెప్ట్ చేయడు. అంటే నిన్న ఎందుకు పోలేదు అంటే ఒకవేళ మనం పోయినాము, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎట్లా ప్రెజర్ ఉంటుందో మనల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారా, లేదంటే మొత్తానికి అరెస్ట్ అయినాడు, ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉంటాడో ఏమో, లేదంటే బయట వస్తాడా రాడో తెలియదు, లేదంటే ఎట్లా రకరకాల అనుమానాలతో ఎవరూ పోలేదు. ఇవాళ మాత్రం ఆయన బయట వచ్చిన వెంటనే సంకలు గుద్దుకొని అందరూ నేరుగా పోయి మేమున్నాం, నీకు సపోర్ట్ ఉన్నాం. కానీ ఎవరు సపోర్ట్ లేరు. ఆయన అక్కడ జరిగింది ఆ రోజు సందర్భంగా సంధ్యా టాకీస్ వద్ద జరిగింది, అది చట్ట ప్రకారం పోలీసులు తప్పన్నారు కాబట్టి అందువల్లనే పాపం ఆయన్ని అరెస్ట్ చేశారు. అందరికీ అది బాధ తగ్గ విషయమే. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సినిమా చూడడానికి వెళ్ళాడు, ప్రజలతో అక్కడ మాట్లాడినారు, బయట వచ్చే సందర్భంలో ఆ తొక్కిసలాటలో చనిపోయారు ఒక మహిళ. బట్ అది ఆయన వ్యక్తిగతంగా ఆయన నిర్లక్ష్యం లేకపోయినా, ఆయన ప్రమేయం లేకపోయినా, ఆయన వెళ్ళిన సందర్భంలో జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఆయన పనిష్ చేశారు, అంతే తప్ప ఇందులో ఎక్కడా కూడా ఎవరి ఉద్దేశం అనేది ఉండదు. ఎందుకు ఉంటుందండి? ఎందుకు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులపైన ఎందుకు ఉంటుంది? అలా ఉండదు. దీన్ని కొంతమంది రకరకాలుగా రాజకీయాలుగా వాడుకోవడం, కామెంట్స్ చేయడం, ట్వీట్లు చేయడం, ఇట్లా రకరకాలుగా చేసి ఇంకా ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టబాకండి. సో చూద్దాం ఈ కేసులకు సంబంధించి, ఎందుకంటే 4 వారాలు తాత్కాలిక బెయిల్ అనేది ఇచ్చింది కాబట్టి అల్లు అర్జున్ గారు కాస్త ఉపశమనం. బట్ ఫ్యూచర్లో ఆయన ఏ విధంగా ఫైట్ చేస్తారు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు.